మాకు తెలియకుండా మా భూములకు గ్రిద్దలూరులోని సర్వే నంబరు 919లో వారసత్వంగా తాతల ముత్తాతల నాటి భూములకు నకిలీ పట్టా పాస్ పుస్తకం సృష్టించుకుని మంగళపూరి మణి తాళ్లపరెడ్డి సందీప్ రెడ్డికి విక్రయించారని బాధితురాలు పోతురాజు పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సైదాపురం పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం తమ వారసత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్తో అన్యాక్రాంతం చేశారని పోతుగుంట పద్మ తన సోదరితో కలిసి తమకు న్యాయం చెయ్యాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మాకు 3 ఎకరాల పొలము 200 సంవత్సరాల నుంచి మా తాతల భూమి గిద్దలూరు గ్రామంలో ఉన్నది. మేము కొంతకాలంగా ఆ భూమి పాడుపడిపోయి ఉన్నది. మా నాన్న హయాంలో నుంచి ఒకసారి నుంచి ఇట్లా వేస్తే పోయినాయి. తర్వాత ఏమంటే అది బీడి కిందనే ఉన్నది. 2012లోనే పారికర్తలు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కల జిల్లాని ఇనుము పంట వేసుకున్నాము. ఇనుము పంట వేసుకొని అప్పటి నుంచి సాగుబడులు పెట్టుకొని ఉన్నాము. తర్వాత ఏమంటే నెక్స్ట్ ఏమంటే మాకు కొంచెం ఈ రిజిస్ట్రేషను మళ్ళీ వచ్చి మాకు ఎంఆర్ఓ గారు ఎంజాయ్మెంట్ ఇచ్చారు. మాకు పాస్ పుస్తకాలు ఇస్తామని అన్ని కాగితాలు తీసుకున్నారు. కానీ మా పాస్ పుస్తకాల కోసమని మాకు అడంగల్ 10-1లోకి మమ్మల్ని ఎక్కించలేనందువల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నాకు ఆరోగ్య రీత్యా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. మాకు ఇంట్లో కొన్ని ఇష్యూస్ జరిగినందువల్ల భూమి మీదకి నేను నెక్స్ట్ రాలేకపోయినాను. ఇప్పుడు వచ్చి మేము భూమి సాగుబడి చేసుకుంటా ఉంటే మళ్ళా మా అన్న కొడుకు అనేవాడు, వాడికి ఎకరా భూమి ఉంది, వాళ్ళకి హక్కు ఎకరాకు ఉంటే మా 2 ఎకరాలు కూడా నాదేనని, మొత్తం నా భూమేనని రెడ్డి కులానికి చెందిన సందీప్ రెడ్డి, తాళపరెడ్డి సందీప్ రెడ్డి అనే అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసి అది నా భూమేనని 3 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసి ఎవరికి చెప్పకుండా వాళ్ళకి వారసులు ఇంకా ఉన్నారు. మా పెదనాయనకు సంబంధించిన వారసులు ఇంకా ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని పిలవకుండా, మా అన్నోళ్ళు ఉన్నా కూడా వాడు ఒక్కడే నాదొక్కడే, వీళ్ళు ఎవరు లేరు చనిపోయినారు అని చెప్పి వాడు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాడికి తాగుడు పోయించి ఈ విధంగా మోసం చేసేసి కేవలం ఎస్సీ మాదిగులవి తెలివి తక్కువ వాళ్ళు అయినందువల్ల ఆ రెడ్డి కులానికి చెందిన అతనికి సంబంధించి నాయుడు శ్రీనివాసులు నాయుడు అనే అతనికి సపోర్ట్ చేసి వాళ్ళకి ఈ విధంగా చేసి మమ్మల్ని మోసం చేసి మా భూముల్ని ఈ విధంగా అరించేసి మేము జామాల చెట్లు అవి వేసి పెట్టుకొని ఉంటే 1.5 లక్షలు ఖర్చు పెట్టుకొని అవన్నీ లోడ్ ఇచ్చేసి ఆర్డీఓ కోర్టులో పెట్టాము, ఎంఆర్ఓకి పెట్టాము. ఎంఆర్ఓ దగ్గర మాకు న్యాయం జరగలేదని మేము ఆర్డీఓకి పోయాం. ఆర్డీఓకి పోతే ఆర్డీఓ కోర్టులో ఇప్పుడు ఉంది. రేపు 20వ తేదీ ఆర్డీఓ కోర్టులో మాకు ఆమె రమ్మని చెప్పింది. 20వ తేదీ నేను ఫైనల్ డెసిషన్ ఇస్తాననింది. మేము కలెక్టర్కి పోయి ఉన్నాం. కలెక్టర్ గారు కూడా సబ్ రిజిస్ట్రార్ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఇది వీళ్ళదేందో చూడనంటే వీళ్ళు పారికర్తలు చేసుకొని ఉన్నారు సార్, వీళ్ళది వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించవచ్చు మీరు అని సబ్ రిజిస్ట్రార్ కూడా మీ యొక్క చొరవ తీసుకొని దీన్ని బాగా పరిశీలించి దీన్ని తీసేయాలని మేము కోరుకున్నాము. కానీ ఈ విధంగా జరిగే ఈ క్రమంలోనే మట్టి తీసేసి మొత్తము మా పొలాన్ని నాశనం చేసేసి మాకు అన్యాయం చేసి ఇప్పుడు పోయి అడిగితే ఇవాళ మమ్మల్ని ఏమంటే ఎట్టంటే ఎక్కడ మీరు దిక్కున్న చోట చెప్పమన్నాడు. మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు. అసలు నువ్వెవరు నాతో మాట్లాడేదానికి, నీకేం సంబంధం ఉంటే మాట్లాడుతున్నావు, నువ్వెవరివి, అమ్మినోడు వాడు మణిగోడు ఉన్నాడు, అమ్మినోడు వాడున్నాడు, నాయుడు ఉన్నాడు, వాళ్ళని అడుక్కోపో, నువ్వెవతో అసలు మమ్మల్ని అడిగేదానికి అని నేను చెప్పని జేసీబీతో పని చేయించుకుంటా మమ్మల్ని దుర్భషలాడి మమ్మల్ని అందరినీ తరివేసి మొన్న పని చేసే రోజు కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు, మా అక్క కొడుకు, వీడు పెద్దోడు, వీడుంటే ఈయన నెట్టేసి జేసీబీని వాడు పైకి కూడా రప్పించి తొక్కించలా ఏం చేస్తానంటాడు, భయపడి పరిగెత్తుకుంటా వచ్చేసాడు. ఇదంతా నేను ఊర్లో లేని సమయం చూసి చేసినారు సార్. ఇదంతా దయచేసి కలెక్టర్ గారు కానీ ఇదేమంటే ఆ శ్రీనివాసులు నాయుడు అని ఆయన కురుగండ్ల రామకృష్ణ మా బంధువు, కురుగండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే మా బంధువు, మేమేమైనా చేయగలము, ఆయన నేనేం చెప్తే అది నువ్వేం చేస్తావో చేసుకోపో అని ఆయన అన్పాపులర్ చేస్తా. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా యొక్క మనవిని ఆలకించి ఈ యొక్క ఇది చూసి మాకు న్యాయం తీరవాలి. ఆయన ఎమ్మెల్యే గారు అయినా కూడా మేము చిన్న పొలం, నిరుపేదలు వీళ్ళందరూ, వీళ్ళకి సరైన ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఇలాంటి వాళ్ళ కోసము నేను పాటుపడతా ఉంటే మా వాళ్ళని
మమ్మల్ని అంత అన్పాపులర్ చేస్తా మమ్మల్ని వాళ్ళు దిక్కులేని వాళ్ళని చేసి మేము 30వ తేదీ కూడా రిపోర్ట్ చేసాం ఎస్ఐ గారికి, సైదాపురం మండలం ఎస్ఐ గారికి. ఎవ్వరు పట్టించుకోవాలా, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవాలా. మొన్న సండే పూట కూడా మళ్ళీ ప్రొక్లైన్లు పెట్టారని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వీడు అడగపోతే ఈయన నెట్టేస్తే అమ్మ నేను వెంటనే ఎస్ఐ గారికి నేను వచ్చి మీకు కంప్లైంట్ పెట్టాను సార్, ఈ విధంగా జరుగుతుంది సార్ అంటే, అమ్మ అది మీ ఎంఆర్ఓ గారు నాకు అక్కడి నుంచి వాళ్ళు రిపోర్ట్ పంపిస్తేనే నేను పోగలనమ్మా అని ఎస్ఐ గారు అన్నారు. సార్ ఇంత అక్రమం జరుగుతుంది సార్ మాకు, మేము నిరుపేదలకు అతనికి 30 ఎకరాలు ఉన్నాయి, మా పేద భూమి పక్కనే ఉన్నందువల్ల అది ఆక్రమించుకోవాలని ఇంత చేసి ఇంత జంతుతున్నారు. నాయన అట చేయడం నీకు న్యాయమేనా అని అంటే, నువ్వు సమాధానానికి వచ్చే పని అయితే శ్రీనివాసులు నాయుడు కాళ్ళు పట్టుకోమన్నాడు. నన్ను శ్రీనివాసులు నాయుడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకే ఉంది. నా భూమి కానప్పుడు నేను ఎందుకు వస్తాను నా భూమిలోకి? నా భూమి అయినందువల్లే నేను పోరాటం చేస్తుంటా. నా పోరాటం నేను గెలవాలి, అది మా హక్కు. 200 సంవత్సరాల నాటిన మా తాతల తరాల భూమి. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మా పాత భూములకి కాగితాలు లేకపోయినా వాళ్ళ భూమి వాళ్ళ హక్కులు వాళ్ళవి ఉన్నప్పుడు వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమన్నారు, రిజిస్ట్రేషన్ చేయమన్నారు, పేదవాళ్ళందరికీ న్యాయం చేయమన్నారు, ప్రజల వద్ద పరిపాలన అన్నారు. ఇదేనా మా ప్రజల వద్ద పరిపాలన? మేమందరం ఇంటికైనా ఓట్లేసి గెలిపించుకున్నది? మాకు జరిగే న్యాయం ఇదేనా? పేదవాళ్ళకి జరిగే న్యాయం ఇదేనా? ఈ అక్రమాన్ని అరికట్టే వాళ్ళే లేరా? ఎంతసేపటికి రాజకీయ నాయకులు బలము, ఎంతసేపటికి వాళ్ళు చెప్పిందే వినేదేనా? పేదవాళ్ళకి న్యాయం జరిగే పరిపాలన లేదా? A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.